गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ देवता ध्यानं ब्रह्मानंदं परमसुखदं केवलं ध्यानामूर्तिद्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यमेवमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमाम्यहं। तमेव मदाचितं तमेवापिताद्वयमन्तुष्टं तमेवाविद्याधरं तमेव सर्वं ममादेव देव। श्री साईनाथ देवताभ्यो नमः। ध्यानं समर्पयामि। श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ देवताभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। नमोस्तुते नमां श्री साईनाथ देवताभ्यो सदा निमृक्षस्य मूलादिवास सुधा श्राविणं तिक्तम् अप्यप्रियन्तं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं श्री साईनाथं। गुरवे सर्वलोकानां विशजे भौरोगिणां विधेय सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ देवताभ्यो नमः। కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక్కడ అండి ఈ సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా నిన్న సాయంత్రం ఏమో ఉత్సవాలు జరిగాయి. ఉత్సవ విగ్రహము అన్ని ఊరేగింపు చేశాము. అండ్ దాంతో పాటు బ్యాండ్ మరియు కోలాటంతో చాలా అట్టహాసంగా ఊరి వరకు వెళ్ళి ప్రజలందరికీ తెలియవరిచాము. అది నిన్న, ఈరోజు గురు పౌర్ణమి అన్నట్టు. అండ్ ఈ రోజేమో మీరు చూస్తున్నట్లయితే రాత్రి నుంచి మేము వంటలు అన్నదాన కార్యక్రమానికి చేస్తున్నాము. దగ్గర ఒక 7,000 నుంచి 8,000 మంది రావచ్చన్న అంచనాతోటి ఆ విధంగా మేము అన్నదానానికి సిద్ధమయ్యాము. అండ్ పొద్దున్న నుంచి కూడా పొద్దున పాలాభిషేకము ప్రజలందరికీ అవకాశం కావాలని చెప్పేసి పొద్దున 8 గంటల వరకు ప్రజలు సాయిబాబాని పాలాభిషేకం చేసి ముక్కున్నారు. అండ్ ఇప్పుడేమో అన్నదానం నిరాటంకంగా సాగుతుంది. అండ్ ఇది కేవలం ఒకరి వల్ల కాదు, ఈ గుడి కట్టింది మా నాన్నగారైన శ్రీ టి శివరామరెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్. ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మేము ఆయన వారసులము. మరియు తుపాకుల భాస్కర్ రెడ్డి, నేను రజిత, అండ్ దెన్ మా కజిన్ బాబ్జీ అండ్ కనిజయ్ గారు, మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా భక్తితోటి మా నాన్నగారి పేరు నిలబెట్టాలని చాలా కృషి చేస్తున్నాము. అండ్ ప్రజలందరికీ కూడా ఈరోజు దర్శన భాగ్యము బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రతి గురువారము భోజన కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా మా పెదనాన్న పేరు మీద ఆయన పేరు నిలబెడతామని మేము చేస్తూ ఉన్నాము. కూడేరు గ్రామ ప్రజలు కానీ, కూడేరు మండల వ్యాప్తంగా కూడేరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. దానివల్ల మా పెదనాన్న అనుకునే కార్యక్రమం సులువుగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. గురు పూర్ణిమ సందర్భంగా ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అశేష భక్త జనానికి స్వాగతం, నమస్సుమాంజలి. అయితే ఈ కూడేరు అనే ఒక గ్రామం సమీపంలో ఇలాంటి దేవాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య సంధానకర్త అయినటువంటి శివరామరెడ్డి గారు ఈ గుడి యొక్క స్థానాన్ని, ప్రత్యేకతను గుర్తించి ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఇందులో భాగవహిస్తున్నారు. అదే రకంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి గురు పూర్ణిమ ఉత్సవానికి అశేషంగా జనాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అదే రోజు గురు పూర్ణిమ రోజే కాకుండా ప్రతి బేస్తవారం రోజు సాయిబాబా గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో మీరందరూ వస్తున్నందుకు, వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నందుకు, అలాగే ప్రసాదాన్ని పంచడంలో సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ గుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ సంగమేశ్వరం గుడికి వెళ్తున్న దారిలో ఉండడము, ఒక హైవే దగ్గర ఉండడము, కూడేరుకు ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ గుడికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అలాగే ఈ గుడిలో రాబోయే రోజుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును అన్నదానంలో ఇచ్చే ప్రసాదంలో భాగంగా చేయాలనే ఒక ఆలోచన ఈ గుడి ట్రస్ట్ చైర్మన్ అయిన రజిత గారికి ఉంది. అది ఏ రకంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇక్కడ ప్రసాదంగా ఇవ్వబోతున్నాము అన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. అందులో కూడా మీరందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ గురు పూర్ణమి సందర్భంగా మా చిన్నాన్న గారు చెప్పినట్టు ప్రజలకు కేవలం అన్నదానం అంటే కేవలం పేరు కోసం కాక మాకు ప్రజలకు ఇంకా మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్న కోరిక, ఆశ ఉన్నది.
అందువల్ల ఇంతకు ముందు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మిల్లెట్ ఫుడ్ ఇచ్చే వాళ్ళము అన్నదానానికి. అలానే నిన్న చూసుకుంటే ఇంతమంది వచ్చినప్పటికీ మేము మిల్లెట్ పాయసము తయారు చేసి అన్నదాన కార్యక్రమంలో ఒక డిష్ గా పెట్టాము. అలాగే ముందు ముందు కూడా మొత్తము అన్నదాన కార్యక్రమం లైక్ ప్రతి గురువారము జరిగే అన్నదాన కార్యక్రమంలో అన్ని ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలనేసి, అంటే అందులో చిరుధాన్యాలు లైక్ కొర్రలు కానీ, అండు కొర్రలు కానీ, రాగులు అలా ఏవైతే వీలుంటాయో వాటితో మటుకే మొత్తం అన్నదానం చేయాలన్నది మా సంకల్పము. దీనికి ప్రజల సహకారము మరియు మాకు ఇప్పటి వరకు సహకరిస్తున్న మా బాబాయ్ గారు తుపాకుల వెంకటరెడ్డి గారు, మా బాబాయ్ ఇంకొక బాబాయ్ గంగిరెడ్డి గారు, యాపర్ల గంగిరెడ్డి, మరియు మా పెద్ద నాన్న కార్తిరెడ్డి గారు, ఇంకా మల్లికార్జున ధనుంజయ గారు, వీళ్ళందరి సహకారంతో అన్నదానాన్ని దిగ్విజయంగా చేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలకు కూడా మాకు సహకారం చేయడానికి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.